10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ రాక్షస పాలన నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విముక్తి పొందారని సీనియర్ న్యాయవాది జనార్దన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్దాలతో పరిపాలన నడిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే మాజీ మంత్రి హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హరీష్ రావు తన మాటకు కట్టుబడి రాజీనామా చేయడంతో పాటు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సిద్దిపేట నియోజకవర్గం యొక్క శాసనసభ్యుడు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు వారు గాని వారి కుటుంబం గాని ఏనాడు నిజాలు మాట్లాడరు. అబద్దాల ఫ్యాక్టరీకి వాళ్ళు యజమానులు. అబద్దాలు ముందుగాల పుట్టి వాళ్ళు దాని వెంబడే తర్వాత పుట్టారు. ఏనాడు నిజం చెప్పిన సందర్భం లేదు. ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు 7 లక్షల కోట్ల అప్పున్నప్పటికీ కూడా చాలా కష్టపడుతూ మంత్రిమండలి తీవ్రంగా రోజు అహర్నిశలు 24 గంటలు కష్టపడుతూ పనిచేస్తూ ఈరోజు 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేస్తూ ఉంటే హరీష్ రావు కళ్ళకు అసలు కళ్ళ మండుతున్నాయి. ఆయన జీర్ణించుకోలేకపోతున్నది టీఆర్ఎస్ నాయకుడు. ఒకటే చెప్తున్నా హరీష్ గారికి, మీరు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. నేను ఇలా సిద్దిపేట గడ్డ మీద ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. ఒక్క రాజీనామా చేయడమే కాదు, 4 కోట్ల మంది తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. సిద్దిపేట గడ్డ మీద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాయాలి. లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద సోదరులందరూ కూడా ఎక్కడికక్కడ నేను ఏ జిల్లాకు పర్యటించినా అడ్డుకుంటామని చెప్పి, మా కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు అడ్డుకుంటారని చెప్పి నిన్ను తీవ్రంగా ప్రతిఘటిస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.